ప్రజలాడ్ ప్రభు పేరిట అదిగా చూసిన మీకు అందరికీ శుభాలు పిలుపుచున్నాను. ఈరోజు మీతో నేను కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒక షార్ట్ మెసేజ్ ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం గురించి నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి వీడియోని చూసి మీరు జ్ఞానం పొందేలాగా నేను మనవి చేస్తున్నాను. చూడండి వీడియో. దీని గురించి సమాధానం. కీర్తనలు 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు చెప్తున్నారు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? దేవుని ప్రజల ఇక్కడ దావీదు దేవుని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మనము దేవుని పరిశుద్ధ గుడారంలో అతిథిగా ఉండాలి. ఉంటామా? మనం ఉండేదానికి అర్హులమేనా? దేవుని ఇంటిలో మనం ఆ గుడారం అనగా ఇల్లు, దేవుని ఇంటిలో మనం ఉండడానికి అర్హులమేనా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ అదే కీర్తనకారుడైన దావీదు గారు అంటున్నారు ఈ 15వ కీర్తన 1వ వచనం, యెహోవా నీ పరిశుద్ధ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని దేవుని దగ్గర ఆయన క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మళ్ళీ క్వశ్చన్, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడున్నాడని? అంతటి పరిశుద్ధుడు ఈ భూమి మీద అయితే నాకు తెలిసి నరులలో ఎవ్వరు లేరు. దేవుడు అలాంటి వారికి నెక్స్ట్ ఇదే కీర్తనలు 15వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడో వినండి. ఆయన గుడారంలోను ఆయన పర్వతం మీద మనం నివసించాలంటే ఎలాంటి క్వాలిటీస్ మనలో ఉండాలో. 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఆయన గుడారములో ఆయన కొండ మీద మనం, ఆయన పర్వతం మీద మనం నివసించాలంటే మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి? యథార్థమైన హృదయం ఉండాలి, మనము నీతితో కూడిన పరిశుద్ధ జీవితం ఉండాలి, నీతిని అనుసరించాలి, యథార్థమైన బిహేవియర్ ఉండాలి, ట్రూ బిహేవియర్ ఉండాలి. మన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన ముఖ్యం. మనం సత్యం చూస్తే సత్యమే మాట్లాడాలి, సత్యం వింటే సత్యమే పలకాలి. యథార్థంగా చూసింది ఉన్నట్టుగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలి. నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి, నీతి అనుసరించి జీవించాలి, నిజమే మాట్లాడాలి. అప్పుడే నువ్వు దేవుని గుడారంలోను అలాగే దేవుని పర్వతం మీద నివసింపగలవు. ప్రియ దేవుని ప్రజలారా, మీకందరికీ మనం చేస్తున్నాం. సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని గుడారంలో దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలంటే మనలో ఏముండాలి? యథార్థమైన ప్రవర్తన ఉండాలి, నీతి కలిగి జీవించాలి, నీతి అనుసరించి జీవించాలి. నీతి అంటే వాక్యమే నీతి. వాక్యం చదివితే నువ్వు నీతి ఏంటో తెలుసుకుంటావు, సత్యం ఏంటో తెలుసుకుంటావు. నీ బిహేవియర్ యథార్థంగా ఉండాలి, నువ్వు నీతిని మాత్రమే అనుసరించాలి, నిజము మాత్రమే పలకాలని ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు లేఖనాలలో మాట్లాడుచున్నాం. అలాగే మూడవ వచనాన్ని చూద్దాం. మనం ఇప్పుడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఈ విధంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరిస్తూ నిజం పలికేవాడు ఏ విధంగా ఉంటాడంట? అట్టివాడు నాలుకతో కొండెములాడడు, అంటే నాలుకతో అబద్ధము చెప్పడు. తర్వాత తన చెలికానికి కీడు చేయడు, అంటే చెలికాడు అనగా ఇక్కడ ఫ్రెండ్, తన ఫ్రెండ్కి కీడు చేయడు, మేలు మాత్రమే చేస్తాడు. ఎందుకంటే తను నిజము మాట్లాడుచున్నాడు, యథార్థమైన బిహేవియర్ కలిగి ఉన్నాడు, నీతి అనుసరిస్తున్నాడు. కాబట్టి తన నాలుకతో అబద్ధాలు చెప్పడు, మోసము చేయడు, కపటమైన మాటలు రాకుండా తన పెదవులను కాచుకుంటాడు. తన ఫ్రెండ్కి ఎలాంటి అపకారము కీడు చేయడని 3వ వచనంలో ఆయన మనందరికీ చెప్తున్నాడు. అలాగే 4వ వచన భాగాన్ని చూస్తే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు. హల్లెలూయా. అతని దృష్టికి, అంటే ఈ క్వాలిటీస్ మనలో ఉంటే మనం నీచుని చూస్తే అసహించుకుంటాం. ఎందుకంటే అతడు నీచ కార్యాలు చేస్తాడని మంచి కార్యాలు చేయడు. వాడి దగ్గర చెడు జ్ఞానమే ఉంటుంది, వాడి మాటలలో చెడే ఉంటుంది, నీచి ఉంటుంది. సో అలాంటి వారిని ఇతను ఏం చేస్తాడంట? అసహించుకుంటాడంట. నెక్స్ట్ చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానించు. దేవుని యందు భయభక్తి గల వారిని సన్మానిస్తాడు, ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. ఇలాంటి యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించవచ్చు, నిజం పలికే ఏ ఒక్కరైనా కానీ ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటారు. ప్రియ దేవుడి ప్రజలారా, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పదు. అతను ఎవరికైనా ఒక మాట ఇస్తే అతనికి నష్టం వచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకునే జ్ఞానము అతనికి ఉంటుంది. ఆ విధంగా తన జీవితము, తన మాట, తన నడవడి ఉంటుందని ఇక్కడ దావీదు మనతో సెలవిస్తున్నాడు. చివరిగా ఈ
కీర్తన 15వ కీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానిస్తే చివరగా ఏం చెప్తున్నాడు? తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. అంటే తన దగ్గర ఉన్న డబ్బులు ఇతరులకు ఇంట్రెస్ట్‌కి ఇవ్వడు. చాలా మంది వడ్డీల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. క్రైస్తవులైన వారు, దేవుని బైబిల్ చదివే వారు వడ్డీల వ్యాపారం చేయకూడదు. మీ ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. శంకయ్య గారు ఉన్నారు, వడ్డీ వ్యాపారం చేశారు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత తాను ఎవరి దగ్గర అయితే తీసుకున్న దానికి 4 వంతులు చెల్లించడం, అది కదా దేవుడు కోరుకునేది. మీరు వడ్డీ వ్యాపారం చేస్తుంటే ఇక్కడి నుంచి మారండి. అప్పుడే మీరు దేవుని గుడారంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉంటారని ఇక్కడ అనుభవ జ్ఞానం కలిగిన దావీదు గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ప్రతిదానికి అధికారులు డబ్బులు తీసుకుంటూ చాలా మంది నిరపరాధులను ఈ కాలంలో చూస్తుంటే మనము డబ్బుకు ఆశపడి చాలా మంది అధికారులైన వారు నాశనం చేస్తున్నారు ప్రజలను, ఆ యొక్క నిరపరాధులు. సో ఇలాంటి వ్యక్తి ఏం చేస్తాడంట? నిరపరాధులను చెరుపుటకై లంచం తీసుకోడు. అలాంటి క్వాలిటీని కలిగి జీవిస్తాడు. అతడు మాత్రమే దేవుని గుడారంలో అతిథిగా ఉంటాడు. దేవుని దృష్టిలో గొప్పగా ఉంటాడు. తన పర్వతం మీద ఆయన దగ్గరగా ఉంటాడని మీకు మనవి చేస్తున్నా. చివరగా ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. హల్లెలూయా! ఈ యొక్క క్వాలిటీస్, ఈ యొక్క కట్టడలు, ఈ యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేవాడు ఎప్పటికీ కదల్చబడడు. ఇదే కీర్తనకారుడు అంటాడు, 10,000 మంది మోహరించి దండెత్తి వచ్చినను నేను భయపడను అంటాడు కీర్తనకారుడు. ఈ విధంగా దేవునిని ప్రేమించి ఆయన కట్టడలను, ఆజ్ఞలను గైకొని జీవిస్తే ఈ విధంగా దేవుణ్ణి మీరు ఘనపరుస్తారు. ఆయన యొక్క గుడారంలో అతిథిగా ఉంటారు. ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద మీకు ప్లేస్ ఉంటుందని మనవి చేస్తున్నాను. ఈ యొక్క కీర్తనలు 15వ అధ్యాయంలోని మాటలను మీరు ధ్యానించండి. ఆ ధ్యానించిన మాటలు మీ హృదయంలో ఉంచుకొని వాటి ద్వారా మీరు జీవిస్తే ఖచ్చితంగా దేవుని హృదయంలోను, దేవుని దగ్గర మనకు ప్లేస్ ఉంటుందని నేను మనవి చేస్తూ, మెసేజ్ అందరికీ రీచ్ అవ్వలాగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరొక మెసేజ్తో మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.